బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాలో జరిగిన WTC ఫైనల్ మ్యాచ్లో బపువా సేన విజేతగా నిలిచింది. ఇకైతే 5 మార్క్రమ అద్భుతంగా పోరాడి 136 పరుగులు చేశారు. కెప్టెన్ టీమో బవుమా శతకంతో రాణించారు. 5 వికెట్ల తేడాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. చివరిసారిగా 1998లో ఛాంపియన్ ట్రోఫీని సఫారీ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ 27 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ను నెక్కింది. ఇక ఫైనల్స్లో ఒత్తిడికి గురై ఓడిపోయిందని జోకర్స్ అంటూ వివాదాలు ఎదుర్కొన్న సఫారీ ఇప్పుడు ఈ విషయంలో వాటన్నిటిని చెక్ పెడుతూ దక్షిణాఫ్రికా జట్టు ఈ విజయంతో వివాదాలను తొలగించుకుంది. దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్ మ్యాచ్లో బఫుమా సేన విజేతగా నిలిచింది. ఇక దీనిపై మరింత సంవత్సరం స్పోర్ట్స్ జర్నలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఓటీఓ. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే సౌత్ ఆఫ్రికా, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ కి ఒక చాలా సంతోషకరమైనటువంటి ఒక వార్త. ఎందుకంటే ఒక ఐసీసీ ట్రోఫీని, అది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది అంటే ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లుగా, దాదాపుగా 27 ఏళ్ల తర్వాత ఆ యొక్క ఐసీసీ టెస్ట్ అనేటువంటి ఐసీసీ ట్రోఫీ సాధించాలి అనేటటువంటి ఒక తపన కలిగినటువంటి సౌత్ ఆఫ్రికా యాజమాన్యం, సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ అయితే నిజంగా చాలా సంతోషంగా, ఆటగాళ్ళు కూడా మనం మ్యాచ్ చూస్తుంటాం ఉద్విగ్నంగా, అంటే అయితే సంతోషంగా వాళ్ళ ఇదే 27 ఏళ్ల తర్వాత ట్రోఫీ దక్కడంతో ఒక రకమైన ఉద్విగ్నంగా అయితే గురైనటువంటి ఒక విజువల్స్ అయితే మనం చూసాం. ఎందుకంటే నిజంగానే ఆస్ట్రేలియా పైన మ్యాచ్ గెలవడం అంటే నిజంగా చాలా, ఇది ఇంగ్లాండ్ లార్డ్స్ లో ఇటు ఒక రకమైన టఫ్ టీం ఆస్ట్రేలియా, మరోవైపు సౌత్ ఆఫ్రికా, ఇరు జట్లు కూడా టైటిల్ పోర్ కోసం, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ టైటిల్ పోర్ కోసం తలపడుతున్నాయి అన్నటువంటి ఒక సందర్భంలో ఒక రకమైనటువంటి ఒక ఆసక్తి అయితే ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. కానీ ఇది 5 రోజుల్లో కాకుండా కేవలం 4 రోజుల్లోనే మ్యాచ్ పోవడం కింద నిరాశకు గురి చేసినప్పటికీ కూడా నిజమైనటువంటి ఒక పోరాట పటిమ మాత్రం ఇక్కడ సౌత్ ఆఫ్రికా చూపింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రధానంగా ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి 212 పరుగులు చేయడం, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాను కేవలం 138 పరుగులకే పరిమితం చేయటం. ఎందుకంటే అక్కడ నిజంగా లార్డ్స్ లో ఇటు బౌలర్స్ కి అనుకూలించినటువంటి ఒక పిచ్. ఫస్ట్ డే, సెకండ్ డే కూడా, థర్డ్ డే కూడా, 3 రోజులు కూడా చక్కగా బౌలర్లకు అనుకూలించిన పిచ్ పై బౌలర్లు, ముఖ్యంగా స్టార్క్ చెలరేగిపోయాడు. ఇటు ప్యాట్ కమిన్స్ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత ఇటు సౌత్ ఆఫ్రికాను కేవలం 138 పరుగులకే పరిమితం చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు కూడా పట్టు పెంచారు. వాళ్ళని ఎక్కువ స్కోర్ చేయనీయకుండా ఆస్ట్రేలియా బ్యాటింగ్ ని తునాతునం చేసి 207 పరుగులు మాత్రమే పరిమితం చేయగలిగారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ కొంత ఆధిక్యత ఆస్ట్రేలియాకు ఉన్నప్పటికీ కూడా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ నిజంగా వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడారు. ఎందుకంటే అటు బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై త్వరగా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ కూడా మార్క్రమ్ సెంచరీ అనేటటువంటిది ఏదైతే 136 పరుగులతో మార్క్రమ్ ఒక విజృంభణ కొనసాగిందని చెప్పొచ్చు. మార్క్రమ్ పోరాట పటిమ, వీరోచిత సెంచరీ వల్లనే ఈ యొక్క సౌత్ ఆఫ్రికాకు 27 ఏళ్లుగా ఊరిస్తున్నటువంటి ఒక ఐసీసీ ట్రోఫీ అనేటటువంటిది ఒకటి దక్కడం, తర్వాత ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ సౌత్ ఆఫ్రికా తరపున సౌత్ ఆఫ్రికా గెలుచుకోవడం కూడా సౌత్ ఆఫ్రికా జట్టుకు, ఫ్యాన్స్ కి ఒక రకమైన పండగగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కెప్టెన్ బౌమా, తర్వాత మార్క్రమ్ ఇద్దరు కూడా హీరోలుగా నిలబడ్డారు. ఒకవైపు 2 వికెట్లు కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా ఒకవైపు పట్టు బిగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు బౌలింగ్ కి అనుకూలించిన పిచ్ కాస్త ఒక్కసారిగా మూడో రోజు చివరిలో, అలాగే 4వ రోజు ప్రారంభంలో కాస్త బ్యాటింగ్ కి అనుకూలంగా మారిపోవడం, ఆ తర్వాత ఇద్దరు కూడా మరి చెలరేగి ఆడడం, ఆ తర్వాత చివరిలో ఇటు మార్క్రమ్ అవుట్ అయినప్పటికీ కూడా అప్పటికే విజయం ఖరారు కావడంతో ఇక
మిగతా బ్యాట్స్మెన్ సులువు చేయడం, ఆ తర్వాత బౌమ 66 పరుగులతో, అలాగే మార్క్రమ్ 136 స్కోర్ తో ఒక రికార్డ్ ఇన్నింగ్స్ స్కోర్ అన్నది. అంటే దాదాపుగా టెస్ట్ సిరీస్ లో, అలాగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ మామూలు అంటే ద్వైపాక్షిక సిరీస్ త్రైపాక్షిక సిరీస్ కాకుండా ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 4 ఇన్నింగ్స్ లో 200 పై చిలుకు స్కోరు, అది లార్డ్స్ గడ్డపై చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక వండర్ రికార్డ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా టెస్ట్ మ్యాచ్ లో 200+ స్కోర్ అంటే ఆ రికార్డ్ చేజబుల్ గా మనం చెప్పొచ్చు. అది మళ్ళీ 280 స్కోర్ అంటే నిజంగా ఇదొక వండర్ గా అభివర్ణించవచ్చు. లార్డ్స్ గడ్డపై కూడా 4 ఇన్నింగ్స్ లో 200 పై చిలుకు స్కోర్లు, ఇప్పుడు 200 పై చిలుకును సాధించిన జట్టు అయితే లేదు. ఇప్పుడు నిజంగానే సౌత్ ఆఫ్రికా అవతరించినట్టు చెప్పొచ్చు. ఒక రకంగా సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక పండగ చెప్పొచ్చు. వరుణ్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.